అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్య పట్టించుకునే వాళ్ళే కరువయ్యారా? ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రాష్ట్రంలో ఏ మూల నుంచైనా ఎక్కడి నుంచైనా డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా మీ సమస్యను మాకు తెలియజేయండి. మీ సమస్యను ఒక్క ఫోన్ కాల్తో క్యూ న్యూస్ పరిష్కరిస్తుంది. మరిన్ని వివరాలకు 8499019929 నంబర్ను సంప్రదించండి. పబ్లిక్ వాయిస్, ఇది సామాన్యుడి ప్రశ్నాస్త్రం. రైతు పోసుకుంటాను నారాయణపూర్ గ్రామానికి చెందినటువంటి నారాయణపూర్. ఈరోజు మా నారాయణపూర్ గ్రామంలో ఉన్నటువంటి శనుకుంట్ల గ్రామం నుండి మట్టిని ప్రభుత్వం కలెక్టర్ గారి ఆదేశాల మేరకు తరలించడం జరుగుతున్నది. మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాము. అయినప్పుడు కూడా మా విద్యానగర్ గారు ఏం చెప్పిందంటే ఒక మంచి మట్టి పాలసీని తీసుకొస్తున్నాము. ఈ మట్టి పాలసీ ద్వారా అటు ఇటుక బట్టీలకు, అదేవిధంగా ఈ రాయల్టీ ద్వారా ఉన్నటువంటి గ్రామ ప్రజలకు కూడా మంచి న్యాయం జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది అనే ఉద్దేశం కొద్దీ ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వము మరియు కాంగ్రెస్ పార్టీ మా ఎమ్మెల్యే గారు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఇటుకల బట్టి వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం పట్ల మాతో పాటు మా గ్రామ ప్రజలు, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ మేము అందరం కలిసి ఈరోజు ఇక్కడ ఈ బండ్లను ఆపడం జరిగినది. ఓవర్లోడ్ మీరు చూసినట్టయితే ఇక్కడ ఓవర్లోడ్ అంటే పరిమితిని మించి ఎక్కువ ఓవర్లోడ్ నడపడం వల్ల మా గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఏమైనా అనుకోని సంఘటన జరగడం వల్ల రోడ్డు పలిగిపోవడమో, లేకపోతే పిల్లలకు యాక్సిడెంట్లు కావడమో, ఇష్టారీతిగా స్పీడ్లు పోవడం జరుగుతున్నది. కనీస నిబంధనలు కూడా పాటించలేదు. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా ఈ లారీ యజమానులు ఏదైతే ఈ మట్టి యజమానులు ఎవరైతే ఉన్నారో పర్మిషన్ తీసుకున్న వాళ్ళు కనీసం గ్రామ పంచాయతీకి కూడా ఆ ప్రొసీడింగ్స్ ఏముంటాయనేది కూడా అప్పచెప్పకుండా ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. కాబట్టి మేము ఈరోజు ఈ మట్టిని ఆపడం జరిగినది. దయచేసి మేము మట్టికి ఎవరము తీసుకుపోవడానికి అడ్డానికి మాకు ఏం ఇబ్బంది ఏం లేదు, కానీ ఖచ్చితంగా ప్రభుత్వము నిబంధనల మేరకు, అదేవిధంగా ప్రభుత్వం యొక్క పర్యవేక్షణలో ఈ మట్టి తీసుకుపోవాలి తప్ప మా గ్రామంలో ఉన్నటువంటి మా గ్రామానికి సంబంధించినటువంటి సంపదనంతా ఇక్కడి నుంచి దోసుకుపోతున్నారు. ఇంకొక విషయం, అయ్యా ప్రభుత్వ అధికారులారా, మేము ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మా గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు ఎవరైనా ఒకరిద్దరు జేసీ పెట్టుకొని మట్టి తీసుకపోతే అక్రమంగా కేసులు నమోదు చేస్తారు. ఎందుకు? ఆ రైతులకు భూమి సారవంతమైతే అనే ఉద్దేశం కొద్ది మట్టి తీసుకపోతే కేసులు నమోదు చేస్తారు. ఇక్కడ పరిమితులకు మించి ఆ లోడు పోతుంటే చూసి చూడనట్టు నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. దయచేసి మీరు దీని మీద చొరవ చేసుకోవాలి. అదేవిధంగా మా రైతుల పక్షాన ఒక విజ్ఞప్తి ఏంటిదంటే, మా రైతులకు అనేక మంది రైతులకు వ్యవసాయ భూములకు మట్టి అవసరం ఉన్నది కాబట్టి ఈ మట్టిని నిలుపుదల చేయాలని చెప్పి మా యొక్క విజ్ఞప్తి డిమాండ్ కూడా చేస్తున్నాం. ఎంత లేదు ఇప్పుడు నేను సొసైటీ ఒక రూపాయి సీతం నువ్వు తీసుకోలేదు, మనకు కాలాలు కూడా ఉంచబోతారు అని అంటారు నన్ను. ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చిండ్రు, డబ్బులు తీసుకున్నారు. ఈ మట్టి కూడా ఇప్పుడు కూడా ఎవరైనా కానీ ఎవరి సక్కిన వాళ్ళే తీసుకున్నారు. ఎవరికి తెలియకుండా వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు మేము మాత్రం ఊకోము. గ్రామానికి సంబంధించి ఏం మాట్లాడతారో మేము కదలనీయము. ఏ అనా పైసా వచ్చినా కానీ గ్రామానికే చెందాలి. మా గుడికి 5దో 10దో ఏదైనా కానీ చెందాలి. కానీ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండి లోపల అయ్యా నాకు బుచ్చం వేయి, అవ్వ నాకు బుచ్చం వేయి అని అడుక్కుంటున్నారు వీళ్ళు. లోపల ఆ అడకతీవుడు ఎందుకు సార్? మాకెందుకు? మాకు మా గ్రామానికి ఈ రోడ్డు కావాలి, లేకపోతే ఈ గుడి కావాలి అని అనాలే. కానీ నాకో లచ్చి, నాకో 50 అని అడుక్కుంటున్నారు ఈ దొంగన కొడుకులు మొత్తం. ఎవరైనా కానీ ఎవరైనా కానీ ముందుకు వచ్చి మాట్లాడతలేరు. లోపల అట్లా పైసలు దొబ్బి ఇప్పుడు మొత్తం ఊర్లోకి వెళ్ళి మొత్తం రోడ్ అంతా వలిగిపోతుంది.
అంటే సార్ మాకు ఇప్పుడు గ్రామానికి మొత్తం రోడ్డు ఏదైనా కానీ మా గ్రామ పంచాయతీకి మేము అందరం అనుకూలమైనట్టు ఉంటాం. మా గ్రామానికి ఏమి ఇస్తారో ఇచ్చి మేము నష్టపోతున్నాం కాబట్టి మాకు వాళ్ళ డబ్బులు ఇచ్చే అవసరం లేదు. ఏది ఉన్నా కానీ జెండా చౌరస్తా లోపల కులానికి నలుగురు రమ్మంటారా, ఇద్దరు రమ్మంటారా, సభ లోపల మాట్లాడి మాకు దేవస్థానానికి 5దో 10దో ఇచ్చి మీరు కొంచవచ్చు. అదేనే కానీ పుల్లు కొంచెం కూడా అవసరం లేదు. రోడ్లు వలిగిపోతున్నాయి. మీరు బాగాలేవలే కొంచెమండి, మేము వద్దంటలేము. నా పేరు పుడిదల సదానందం. పేరు గురుల సతీష్, నారాయణపూర్ ఎక్స్ సర్పంచ్. నేను నిన్న నుండి నారాయణపూర్ గ్రామంలో చెన్కుంట పరిధిలో ఇటుక బట్టీల కోసం పర్మిషన్ తెచ్చుకున్నామని చెప్పి మట్టి తీస్తున్నారు. ఆ మట్టి కూడా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఒకసారి వెనుక చూడండి. బాడీ లెవెల్ కొంట పోకుండా కలెక్టర్ గారు పర్మిషన్ ఇవ్వచ్చు, కానీ నిబంధనలకు విరుద్ధంగా పేపర్ లోడ్ వేసుకొని మినిమం 40 టన్నుల లోడ్ వేసుకొని పోతే రోడ్లన్నీ ఖరాబ్ అవుతున్నాయి. జనాలు తిడుతుండ్రు. ప్రజాప్రతినిధులుగా మమ్మల్ని ఊర్లో ఉన్నటువంటి పబ్లిక్ ప్రజాప్రతినిధులు డబ్బులు తీసుకొని మరి మీరు పర్మిషన్ ఇచ్చిరా, మీ తెలియకుండా నడుస్తుందా అని చెప్పి మమ్మల్ని క్వశ్చన్ చేయడం జరుగుతుంది. రోడ్లన్నీ మొత్తం నాశనం అయిపోతున్నాయి. కాబట్టి జర పర్మిషన్ ఇస్తే ఇవ్వచ్చు, తెచ్చుకోరు. కానీ రాయల్టీ గవర్నమెంట్ కడుతురు కావచ్చు, కానీ ఒకసారి వెనుక చూడండి ఎట్లా ఉన్నది లోడ్ చూడండి ఒకసారి. ఆ లోడ్ పోతే ఈ రోడ్లు మొత్తం పలిగిపోతున్నాయి. కాబట్టి వెంటనే అధికారులు దీని మీద చర్య తీసుకోవాలి. చర్య తీసుకొని ఇటు పనులను మొత్తం ఆపాలి. ఆపి మీరు అయినా గ్రామంలో కనీసం గ్రామ పంచాయతీలో ఒక నోటీస్ బోర్డు కూడా లేదు. మీరు ఎంత పర్మిషన్ తీసుకున్నారు, ఎన్ని ట్రిప్పులకు తీసుకున్నారు, రాయల్టీ ఎంత కడుతుర్రు, కనీసం చెప్పాల్సిన బాధ్యత గ్రామ పంచాయతీ, నారాయణపూర్ గ్రామ పంచాయతీ అన్నప్పుడు కనీసం గ్రామ పంచాయతీకి ఇన్ఫర్మేషన్ ఉండదా చెప్పాలి అధికారులు. ఎట్టి పరిస్థితుల్లో ఈ మట్టిని ఆపండి. ఆపి మాకు గ్రామానికి తగిన న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఒకటి ఏంటంటే అక్కడ సొసైటీ ఉన్నది, మాకు కూడా చెర్ల చేప పిల్లలు ఉన్నాయి. ఎవరిని అడగకుండానే మిషన్లు పెట్టిరు. రేపు మా పరిస్థితి ఏంది? చేప పిల్లలు పోసుకొని పెంచుకున్నట్టు పరిస్థితి ఏంది? ఇష్టం ఉన్నట్టు ఎవరికి కనీసం గ్రామంలో ఎవరికి చెప్పకుండా మట్టి తీసుడు ఈ పద్ధతి కాదని చెప్పి అడుగుతున్నాం మేము. ఎందుకంటే మీరు ఎన్ని ట్రిప్పులకు పర్మిషన్ తీసుకుంటే ఆ బాడీ లెవెల్ మీ నిబంధనలకు అనుకూలంగా మీరు తీయండి. అంతేగాని ఒకసారి లోడు పేపర్ లోడ్ వేసుకొని రోడ్ల మీద పోతే రోడ్లు ఉంటాయా? మొత్తం చిన్న బిన్న మొత్తం పలుగుతున్నాయి రోడ్లు, కంకర వెళ్తాయి. అక్కడ ఊర్లోనైతే దుమ్ములు ఎత్తాను. మొత్తం నీళ్లు కొట్టినా కూడా 15 నిమిషాల్లో మళ్ళీ దుమ్ములు ఎత్తాను. ఊరోళ్ళందరూ మొత్తం మమ్మల్ని అడుగుతారు, ప్రజాప్రతినిధులు ఏం చేస్తారు, మీరు పైసలు తీసుకొని సపరేకుంటారా అని చెప్పి మమ్మల్ని అంటారు. దీనికి సమాధానం ఎవరు చెప్తారో చెప్పాలి. అప్పటిదాకా ఈ బండ్లు ఆపుతాం, బరాబర్ ఆపుతాం. క్రితం కూడా మట్టి పర్మిషన్ ఇచ్చారు, తీసినప్పుడు ఇదే మా గ్రామానికి చెందినటువంటి వేణుగోపాలరావు గారు గాన్ల చోట్ల మట్టి తీసి పక్క పొంటి పొలంలో పోసుకుంటే కేసు పెట్టారు. మరి రైతు పోసుకుంటేనేమో కేసు పెడుతున్నారు. మరి ఇలాంటి దళారుల చేతులనేమో డబ్బులు తీసుకున్నారా, మరి ఏం చేసారో తెలియదు. కానీ మరి యథేచ్ఛగా నడుస్తున్నాయి బండ్లు. మరి దానికి ఏమంటారు అనేది సమాధానం చెప్పాలి. రైతు పోసుకుంటేనేమో కేసు పెడతారు. దళారులు ఇటుక బట్టీలు మట్టి కొంటపోతేనేమో ఎవరు లేదు, ఇంకా అడ్డపడితే పోలీసులు పట్టుకపోతారు. మీరు ఆపద్దు, కలెక్టర్ పర్మిషన్ ఉన్నది అని చెప్పి మళ్ళీ ఉల్టా బెదిరింపులు. మరి అదే రైతు పోసుకుంటే ఇబ్బంది ఏమున్నది? పక్క పంటి చెరువుకు ఆనుకొని ఉన్న పొలంలో మట్టి సారవంతం కావాలి భూమి అని చెప్పి మట్టి పోసుకుంటే ఆయన మీద కేసులు పెట్టి ఇప్పుడు కోట్ల పంట తిరుగుతుంది. ఇటువంటి పరిస్థితి ఉన్నది. దయచేసి ఇప్పుడు మేము అడిగేది ఒకటే, మేము ఎవ్వరం కూడా పర్సనల్గా డబ్బులు అడుగుతలేము. మాకు డబ్బులు అవసరం లేదు. మాకు గ్రామం తరపున మేమందరం ఏకతాటిగా ఉండి మాకు ఈ మట్టి కొట్టొద్దని మేము అడుగుతున్నాం, అంతే తప్ప ఈ వ్యక్తిగతంగా ఎవరు డబ్బులు అడుగుతలేరు. మాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. మీరు అదే కూర్చుండబెట్టుర్రి, కులానికి ఒక 4 తీసుకొచ్చి మా గ్రామ పంచాయతీ కన్నా జెండా చౌరస్తాలన్నా కూర్చుండబెట్టుర్రి. కులానికి 4 పెద్ద మనుషులు వస్తాం, మాట్లాడి నచ్చ చెప్పుకోరి. అంతేగాని వితౌట్ ఇన్ఫర్మేషన్ ఎవ్వరికి కనీసం ఇక కలెక్టర్ పర్మిషన్ ఇచ్చిన గ్రామంలో ఎవరికి చెప్పకుండా ఈ పని చేస్తారా? దొంగలు ఊరు దోసపోయినట్టు మొత్తం వచ్చి ఎవరు చెప్పకుండా మొన్ననే ఆ చెరువు కాడికి వచ్చి అనుకున్నారు. వాళ్ళే ఎవరైతే ఇటుక పార్టీలు ఉన్నారో వాళ్ళే చెరువు కాడికి వచ్చి పార్ట్నర్లు నాకంటే మట్టి నాకని చెప్పి అనుకున్నారు. ఇది తెలియదు, అందరికీ తెలుసు. నాకు వీడియో కూడా నేను పెడతాను. నేను చెరువు కాడికి వచ్చి నేను నాకు 20 ట్రిప్పులు మీరు కట్టింది ఎంతో చెప్పుర్రి. ఫస్ట్ 200 ట్రిప్పులా 60 ట్రిప్పులా నువ్వు 200 ట్రిప్పులు కట్టి 2000 తీసుకపోతా అంటే ఎవరు ఊరుకోరు. ఇక్కడ మీరు కట్టేది 60, 70, 200 ట్రిప్పులు, 180, 2000, 3000. గతంలో కూడా ఇట్లా జరిగితే మేము గొడవ చేసినాము, ఆపినాము, ఆడికే స్టాప్ అయింది. దయచేసి ఈ యొక్క విషయాన్ని అధికారులు గమనించి చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు మండల రమేష్, నారాయణపూర్ మాజీ ఎంపీడీసీ. గత 2 రోజుల క్రితము
కలెక్టర్ గారు ఇక్కడ ఇటుక బట్టీలకు మట్టి తీసుకుపోవడానికి మా చెనుకుంట చెరువుని అనుమతులు ఇవ్వడం జరిగిందని తెలిసినది. దానిలో భాగంగానే నిన్న ఈ ఇటుక బట్టీల యాజమాన్యం వారు మా చెనుకుంట గ్రామానికి ఆ చెనుకుంటకు విచ్చేసి అక్కడ ఉన్నటువంటి మట్టిని తీసుకుపోవడం జరుగుతుంది. మేము ప్రభుత్వాన్ని పాలసీలు కానీ, అదేవిధంగా ప్రభుత్వ నిబంధనలకు కానీ, అదేవిధంగా మా యొక్క ఏదైతే విద్యానగర్ తీసుకున్న నిర్ణయానికి మేము అందరం కూడా ఎవరు కూడా వ్యతిరేకం కాదు. కానీ ఇక్కడ ఇటుక బట్టీల వ్యాపారస్తులు చేసినటువంటి నిరంకుశ వైఖరి ఏంటంటే, ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి ఎంత లోడ్ అయితే తీసుకుపోవాలో దానికి ఎక్కువ మొత్తంలో ఓవర్లోడ్గా తీసుకుపోవడం వల్ల ఇక్కడ మాకు రోడ్లు ఖరాబ్ అవుతున్నాయి. అదేవిధంగా వాళ్ళు ఇష్టారాజ్యంగా నడపడం వల్ల మాకు పిల్లలకు యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు అధికారులు వారి మీద చర్య తీసుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా మా గ్రామస్తుల పక్షాన మేము విన్నవించేది ఏంటిదంటే, మా గ్రామాల్లో ఉన్నటువంటి ఏదైతే రైతులకు ఇక్కడ భూమి మట్టి అవసరం ఉన్నది. ఎందుకంటే ఇది భూమి సారవంతమైనటువంటి మట్టి కాబట్టి వాళ్ళు ఎరువుగా వాడుకోవడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఎవరైనా ఏదైనా మట్టి తీసుకపోతే అక్రమ కేసులు రైతుల మీద పెడుతున్నటువంటి దాఖలాలు ఉన్నందున కలెక్టర్ గారు చొరవ తీసుకోవాలి. ఈ మట్టిని నిలుపుదల చేసి మా గ్రామానికి అవసరమయ్యేటట్టు, మా రైతులకి అవసరమయ్యేటట్టు మట్టి తీసుకుపోవడానికి మీరు అనుమతులు ఇవ్వాలి. వీళ్ళు ఎట్లా అంటే మాకున్నటువంటి సంపదలను ఒక దొంగల్లాగా దోచుకుపోయే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు ఇచ్చినటువంటి ఏదైతే పర్మిషన్కు అధికంగా, మీరు ఇచ్చినటువంటి ట్రిప్పులకు అధికంగా వీళ్ళు తరలించుకుపోయే అవకాశం ఉన్నది. కాబట్టి దీని మీద ప్రత్యేకమైన పర్యవేక్షణ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.